వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఏవిసి హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అందులో సిరి అనే ఒక అమ్మాయి మనకు మెయిల్ చేసింది. నా ప్రాణ స్నేహితురాలు, కానీ తన నుంచే నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, నాకు డాక్టర్ గారి సలహా కావాలి అంటూ మనకి ఈ మెయిల్ చేసిందండి. ఒకసారి కాల్ చేసేయమంటారండి? చేయండి. అంటే ఎవరికి షేర్ చేసుకునేవి జనరల్గా ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు. హలో హలో, నమస్తే అండి, సిరి గారా? నమస్తే అండి, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. ఓకే, నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఓకే మేడం. ఒక్కసారి మీ సమస్యని క్లియర్ గా మాట్లాడండి. ఓకే మేడం, చెప్తాను మేడం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. నమస్తే సార్. నమస్తే. నా నమస్తే పేరు సిరి సార్. చెప్పమ్మా. నేను హైదరాబాద్ లో ఉంటాను. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 years. వెరీ గుడ్. నా హస్బెండ్ పేరు వచ్చేసి కౌశిక్ గారు. ఓకే. ఆయన ఏం చేస్తుంటారండి? తను ఈవెంట్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తుంటారు సిరి గారు? నేను హౌస్ వైఫ్ నే అండి. లవ్ మ్యారేజ్ అమ్మా? లేదండి, మాది లవ్ మ్యారేజ్ కాదు. ఓకే. అలానే మా పేరెంట్స్ అరేంజ్ చేసిన మ్యారేజ్ కూడా కాదు. అది ఎట్లా అండి? నా క్లోజ్ ఫ్రెండ్ సౌమ్య అనే తను అరేంజ్ చేసింది. సౌమ్య అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి? తను నాకు చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. మేము ఓకే. ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి ఏదన్నా, అది బాధ అయినా సంతోషమైనా. మీ ఇద్దరేనా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రెండ్స్ ఏనండి? మీ 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాలు కూడా? లేదండి, ఓన్లీ నేను తనే ఇద్దరమే. ఓకే. కదమ్మా, ఒకటి నాకు అంటే తను తీసుకురావటం ఏంటమ్మా సంబంధం? అంటే తనకు ఆల్రెడీ పెళ్ళైంది. అయితే తనకు ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి ఉన్నాడు, మంచి అబ్బాయి అనేసి అంటే నేను కూడా పెళ్లి చేసుకున్నాను సార్. అది కదా, మీ తెలిసిన మంచి అబ్బాయి గురించి నీకు ముందు తెలీదా? మరి మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, కామన్ ఫ్రెండ్ ఏం కాదు? కామన్ ఫ్రెండ్ కాదు. కాదు సార్, ఓన్లీ సౌమ్యకి తెలిసిన ఫ్రెండే అబ్బాయి. కానీ స్నేహితురాలు కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధం తీసుకొచ్చిన నమ్మకంతో మీరు ముందుకెళ్ళి మీ పేరెంట్స్ ని ఒప్పించారమ్మా? అవును సార్, అందరిని ఒప్పించేసి చేసుకున్నాము. అయితే నా ఫ్రెండ్ మీద నమ్మకంతో మంచి అబ్బాయి అనేసి నేను కూడా ఓకే అన్నాను సార్. జస్ట్ బ్లైండ్ గా మీ ఫ్రెండ్ నమ్మారు అంతే? అవును సార్, అంతే. రైట్. ఓకే, ఫైన్ ఫైన్. ఎలా ఉందమ్మా ఇప్పుడు మరి ఈ మీ బంధం ఎలా ఉంది, మీ బాండింగ్ ఎలా ఉంది? ఈ 2 years లో చాలా బాగుంది సార్, చాలా బాగా చూసుకున్నాడు, అంతా హ్యాపీగానే జరిగింది సార్. కదమ్మా, ఈ 2 years లో సౌమ్య మీ ఇంటికి రావటము, మళ్ళీ మీరు సౌమ్యతో కాంటాక్ట్ లో ఉండటం? సార్, జస్ట్ ఫోన్ కాల్స్ లో మేము మాట్లాడుకుంటాం అంతే. సో ఇంటికి రావడం లాంటిది ఏం లేదు సార్. సౌమ్య షీఈ్ హ్యాపీ ఇన్ హర్ ఓన్ మ్యారేజ్ అమ్మా? హ్యాపీనే ఉంది అనుకుంటున్నాను సార్. ఓకే, మనకు తెలియదు. సరే, బట్ మీ అంటే నేను అనేది ఏంటంటే మీ మ్యారేజ్ అయినటువంటి ఈ 2 years లో మీ రిలేషన్షిప్, మీ ఫ్రెండ్షిప్ అలాగే ఉందా? కొద్దిగా ఏమన్నా డిస్టెన్స్ పెరిగిందా అని అడుగుతున్నా. అంటే డిస్టెన్స్ అంటే ఇక కొద్దిగా ఎవరి బిజీ వల్ల వాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా తక్కువ మాట్లాడడం జరిగింది. ఓకే, ఫిజికల్ డిస్టెన్స్ పెరిగింది కానీ టచ్ లో అయితే ఉన్నారు? ఉన్నాం సార్. అయితే నేను ఫేస్బుక్ లో మా వారి ఫోటో ఒకటి చూసాను సార్. సో ఆ ఫోటోలో హ్యాండ్ కి ఒక టాటూ ఉంది. మీ వారికి అండి? అవును మేడం, మా వారి హ్యాండ్ కి ఒక టాటూ కనిపించింది. ఆ పేరు వచ్చేసి ఫ్రూటీ అని ఉంది. ఫ్రూటీ. అసలు ఆ పేరు చూసేసరికి నేను షాక్ అయ్యాను మేడం. ఎందుకనండి? ఎందుకంటే ఆ పేరు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య నిక్ నేమ్ మేడం, ఆ ఫ్రూటీ అనేది. సౌమ్య నిక్ నేమ్ అయి ఉండొచ్చు, కానీ ఫ్రూటీకి సౌమ్యకి ఏం అంటే మీరు ఎలా అనుకున్నారంటే ఫ్రూటీ ఉన్నంత మాత్రాన సౌమ్య నిక్ నేమ్ అని ఎలా అనుకున్నారు? ఈయన చేతిలో ఇప్పుడు ప్రెసెంట్ గా లేదు సార్, అది తీసేశారు. ఇప్పుడు కూడా ఉంటే అంత ఆలోచించేదాన్ని కాదు. అంటే అప్పుడు ఉంచుకొని ఇప్పుడు ప్రెసెంట్ గా లేదు కదా సార్, మరి ఎందుకు తీసేశారు, అది అసలు పేరు ఎందుకు ఉంది అనేసి చాలా క్వశ్చన్స్ సార్ నా మైండ్ లో. చూసి అసలు నేను ముందు షాక్ అయ్యాను, ఏంది అసలు పేరు ఎందుకు పెట్టుకున్నారు, అసలు నేను అడగలేకపోయాను. సో మా వారి ఫోన్ తో నేను మా ఫ్రెండ్ కి ఒకసారి కాల్ చేశాను మేడం. సో కాల్ చేశాను, కాకపోతే నేను మాట్లాడలే, సైలెంట్ గానే ఉన్నా. సో అటు నుంచి సౌమ్య మాట్లాడింది. ఫస్ట్ నార్మల్ గా హలో కౌశిక్ అని చెప్పేసి తర్వాత చాలా క్లోజ్ గా మాట్లాడింది.
అంటే ఏంట్రా మీ ఆడలేదా, ఇప్పుడు గుర్తుకొచ్చానా ఏంది అనేసి, అంటే ఆ కాన్వర్జేషన్ లో వెళ్ళేసరికి అలా నేను కదమ్మా, నువ్వు అసలు అనకుండానే ఆమె మాటలు మొదలు పెట్టేసిందా? జస్ట్ కాల్ చేసి అట్లా సైలెంట్ గా ఉండిపోయినా, అటు నుంచి అంటే ఎలా మాట్లాడతారు అని తెలుసుకోవడం కోసము. ఎప్పుడు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు రిప్లైనే ఇవ్వవు. ఇప్పుడేంద్రా గుర్తుకొచ్చానారా, అది ఏం చేస్తుందిరా, ఇంట్లో ఉందా లేదా, అంటే తనంతట తానే మాట్లాడేసుకుంటుంది మొత్తం. అలానే కంటిన్యూగా చెప్తా ఉంది సార్. సో ఇక నేను అది ఇక వినేసి నా మైండ్ బ్లాక్ అయింది సార్. కాదు, నువ్వైతే సైలెంట్ గానే ఉన్నావు, కానీ ఫైనల్ గా ఆమె పెట్టేసిందా, నువ్వు పెట్టేసావు ఫోన్? సో అలా నేను సైలెంట్ గా ఉండేసరికి తను ఇక పెట్టేసింది సార్ ఫోన్. మీ ఫ్రెండ్ సౌమ్య నెంబర్ అవును అది? సార్. సో సో మీ హస్బెండ్ ఫోన్ లో ఏమని సేవ్ అయి ఉంటుంది? ఏం మ్యామ్? మీ హస్బెండ్ ఫోన్ లో తన పేరు ఏమైనా సేవ్ అయి ఉంటుంది? అది సౌమ్య అనే సేవ్ చేసుకొని పెట్టుకున్నాడు సార్. అమ్మ సౌమ్య ముద్దు పేరు ఫ్రూటీ అమ్మ. అవును సార్. ఆ పచ్చబొట్ట ఏమొచ్చి మీ ఆయన చేతి మీద ఒక ఫేస్బుక్ ఫోటోలో చూసి నీకు డౌట్ అక్కడి నుంచి మొదలైంది. అంతకు ముందు అయితే మాత్రం నీకు ఏ డౌట్ రాలేదు, లేదు కానీ నీ డౌట్ చాలా బాగా కనెక్ట్ అయిందమ్మా. ఆ ఫ్రూటీ ఈ కాదు ఫ్రూటీ కళ్యాణ్ ఒకటేనా, గారు. వెరీ నాటీ అన్నట్టు. చాలా తెలివిగా కాల్ చేసింది తిని కూడా చూడండి. కానీ అలాగే ఎందుకు వచ్చిందమ్మా, అసలు అంత డైరెక్ట్ గా రాదు కదా. అదే సార్, నేను ఓన్లీ ట్యాటూ చూసి కన్ఫర్మ్ చేసుకోలేదు సార్. అలాగే నేను ఇలా ఫోన్ కూడా చూసి, అంటే తన విన్న మాటలు కూడా నేను, అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ సార్ తను. అసలు ఎప్పటికీ నాకు ఇలా చెయ్యదనే నమ్మకం, గట్టి నమ్మకమే ఉంది, కానీ ఆ మాటలు విన్న తర్వాత అసలు నేను తట్టుకోలేకపోయాను సార్. ఒకటమ్మా, అంటే యూజువల్ గా నేను నీ స్థానంలో ఎవరన్నా ఒక ఆడపిల్ల ఉంటే, ఎంత క్లోజ్ ఫ్రెండ్ తీసుకొచ్చే ఫ్రెండ్ పరిచయం చేసినా కూడా, మనిద్దరం ప్రాణ స్నేహితులు కదా, చిన్నప్పటి నుంచి మనం కదా కలిసి పెరిగింది. మరి ఈ కొత్తగా వచ్చిన స్నేహితుడు ఎప్పటి నుంచి నీకు స్నేహితుడు, ఎలా స్నేహితుడు, నాకెప్పుడు ఎందుకు పరిచయం చేయలేదనే బేసిక్ క్వశ్చన్స్ నువ్వు ఎప్పుడు అడగలేదా పెళ్లికి లేదు ముందు? సార్, అస్సలు అడగలేదు సార్. అదొక నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో నేను అలా కాదు మా వెళ్ళిపోయాను ఫ్రెండ్షిప్ సార్. వరకు అయితే ఓకే అమ్మా, పెళ్లి దాకా వెళ్ళేటప్పుడు కూడా అడగాలి కదా. ఓకే, అది ఒకటి అడగలేదు, దట్స్ ఫైన్. రెండో క్వశ్చన్ ఏంటంటే కనుక, సౌమ్యకి ఇప్పుడు జరిగినటువంటి పెళ్లికి ముందు కానీ ఆ తర్వాత కానీ వేరే పరిచయాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా లవ్ స్టోరీ ఉందా సౌమ్యకి అనేది అన్న తెలుస్తూ ఉంటది కదా నీకు? అలాంటిది ఏం లేదు సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ప్రతిదీ తను నాకు ఏం కావాలో ప్రతి ఒక్కటి చేసేది సార్. ఈవెన్ నాకు స్కూల్లో ఏం అవసరం ఉన్నా గానీ, కాలేజ్ లో బీటెక్ లో ఎలాంటి నాకు ఫీజు పరంగా గానీ, బట్టల పరంగా గానీ ఏం అవసరం ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసేది సార్. ఎలాంటి నా కోసమే తను ఇక్కడే హైదరాబాద్ లో ఉండి, తన సీట్ రాకున్నా గానీ నా కోసం వచ్చి తను చదువుకుంది సార్. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ సార్ తను నాకు. నేను అలా తను చెప్పింది అనేసి నమ్మేసి నేను పెళ్లి చేసుకున్నాను సార్. కౌశిక్ ని అడిగావా? అలా కౌశిక్ ని అడగలేదు, నా ఫ్రెండ్ ని కూడా ఏం అడగలేకపోయాను సార్. అదే సార్, అడగలేక, ఎవరిని అడగలేక నాకు చాలా బాధేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను సార్. అసలు ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు సార్. అది నా బెస్ట్ ఫ్రెండ్, హస్బెండ్ కాదు నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇంకో పక్క నుంచి హస్బెండ్. కానీ కౌశిక్ కి నీకు మధ్యన ఈ మాటల ద్వారా, అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ మరి ఎప్పటి నుంచి ఉందో, పెళ్ళైన తర్వాత మొదలైందా, మీ పెళ్ళైన తర్వాత మొదలైందా, కొంత దూరం తర్వాత మొదలైందా అనేది మనకు తెలియదు. క్యాజువల్ ఫ్రెండ్షిప్ ఏమో, నీకంటే ముందే అమ్మాయి పరిచయం కాబట్టి ఒరే అది మాట్లాడుకుంటారు కదా, అలా అని నేను అనుకుంటున్నాను. అంటే మాట్లాడుకోవచ్చు సార్, అలా మాట్లాడుకుంటే ప్రాబ్లం ఏం లేదు సార్. నేను ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో, లేనప్పుడు అట్లనే అలా మాట్లాడారు కదా సార్. అలాగే ఇప్పుడు టాటూ పెట్టుకున్నాడు సార్, ఓకే, అది కంటిన్యూ ఉంటే నాకు అంత ఏం అనిపించదు సార్. అప్పుడేమో పెట్టుకుని ఇప్పుడు తీయించడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్, నాకు క్లారిటీ రావాలి సార్. అనుమానం కిందే ఉండుంటే కనుక పర్లేదు, అదొకటి. కానీ అది నిజమై ఉంటే, అది నిజమవుతే ఒక బాధ, నిజం కాకపోయినా ఒక బాధ. చిచి ఇదేంటి, మన స్నేహాన్ని ఇలా సంకోచిస్తావా, ఇలా శంకిస్తావా అనేటటువంటి విధంగా ఇంకా నీ ప్రాణ స్నేహితురాలు చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా హ్యాపీగా సపోర్ట్ చేసినటువంటి అమ్మాయి ఇంక నీ లైఫ్ లో లేకుండా పోతుంది. నీ భర్త ఇప్పుడు నిన్ను హ్యాపీగా ప్రేమగా చేసుకునేటటువంటి భర్త అలా ఉండడేమో. అదే సార్, నేను వాళ్ళని అడగలేకనే నేను మీ ద్వారా నా ఈ ప్రాబ్లం కి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో అనేసి నేను ఎవరితో మాట్లాడమంటారు? మీ హస్బెండ్ తోనా లేకపోతే మీ ఫ్రెండ్ తోనా? ఇద్దరితోనూ క్లారిటీ రావాలి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుందాం. అది పాజిటివ్ గా ఉంటే వెల్ అండ్ గుడ్. అదే నెగిటివ్ గా ఉంటే మరి మీ డెసిషన్ ఎలా ఉంటుంది? అది దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఇష్యూ ఇస్ వెరీ డెలికేట్ కాబట్టి ఎటువంటి పరిణామానికైనా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అనేది నేను చెప్తున్నాను. యూ అండర్స్టాండ్? ఓకే సార్, నేను దేనికైనా నేను ఫేస్ చేస్తాను, కానీ నాకు క్లారిటీ కావాలి. విల్ డూ ఇట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. కానీ వీలైనంత వరకు ఇది ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగినటువంటి ఒక ఇది కాబట్టి ఇప్పుడు అప్పుడే కౌశిక్ ని ఇందులో లాగద్దు. మీ ఇద్దరి మధ్యన క్లారిటీ రాకపోతే అప్పుడు కౌశిక్ ని ఫోన్ కలుపుదాం. మీరు కాల్ చేస్తారండి, కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటారా? ఓకే,
నేను తీసుకుంటాను. కాన్ఫరెన్స్ లో తీసుకుని సైలెంట్ గా మామూలుగా మీరు రొటీన్ గా మాట్లాడండి. మీ ఇద్దరి మధ్యన స్నేహితులుగా సంభాషణ ఉంటుంది చూడు, ఆ సంభాషణ మాట్లాడండి. ఓకే. ట్రై చేయమ్మా. గుడ్ లక్. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హలో హలో, చెప్పు సిరి. చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. ఏం సంగతులు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికనే ఉన్నా. అవునా, కౌశిక్ వెళ్ళాడా బయటకి? కౌశిక్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? ఇదే ఈరోజు ఈవెంట్ ఉంది, కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు. ఏదో ఈవెంట్ ఉందని చెప్పాడు. అదే నీకు చెప్పే ఉంటాడు కదా, అందుకే అడుగుతున్నా. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? అదేంటది, నీకు చెప్పకుండా ఉంటాడా? నాకేం చెప్పలేదు. మేబీ వర్క్ బిజీలో పడి ఉండి చెప్తూ ఉండడులే. అవును, బిజీలోనే ఉండేసి నాకేం చెప్పలేదు, అందుకే నీకే అని చెప్పేస్తున్నాడు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు సిరి? తను ఇవాళే నాకు చెప్పాడు. నేను ఇందాక కాల్ చేసినప్పుడు ఈవెంట్ కి వెళ్తున్నా, నైట్ లేట్ అవుతుందని చెప్పాడు. అదే ఇవాళే ఎలా చెప్పాడు ఉన్నాడో కదా. కాల్ అని చెప్పాడు. అవును, ఇవాళే చెప్పాడు కదా, ఇంకెప్పుడు చెప్పలేదు కదా. అసలు ఏమైంది సిరి నీకు తెలుసు కదా కౌశిక్ తో నేను మాట్లాడుతానన్న విషయం. అవును, నాకు తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు అన్న విషయం నాకు తెలుసు. అందుకే ఆ మాటలు ఏందో అనేది అడుగుదామని నేను కాల్ చేశా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి కొత్త మాటలు, కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఏం జరిగింది నీకు? అంతా ఓకేనా మీ ఇద్దరి మధ్య? అంతా బానే ఉంది. అదే నాకు నీ నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సినాయి. సో అవి నేను ఎలాగో అడగలేను అనేసి ఇంకొక పర్సన్ తీసుకొచ్చి అడిగిద్దాం అనుకుని కాల్ చేశా. అసలు ఏం ప్రశ్నలు, దేని గురించి అడుగుదాం అనుకుంటున్నావు? అమ్మ సారీ సౌమ్య, నమస్తే అమ్మ. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నేను నాతో పాటు సీనియర్ యాంకర్ జయ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ, నమస్తే. ఇలాగ అర్ధాంతరంగా మేము మధ్యలో దూరి మీ కాన్వర్జేషన్లో ఇలా సీక్రెట్గా మాట్లాడటం అనేది మాకు నచ్చట్లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో మేము ఇలా రావాల్సి వస్తుంది. సార్ అసలు ఏం జరిగిందని, అసలు తన ఎందుకు సుమన్ టీవీకి వచ్చింది? అంతా ఓకేనా అసలు? తను సుమన్ టీవీకి రాలేదు తల్లి, తన ఇంట్లోనే ఉంది. కాన్ఫరెన్స్ కాల్ మీతో మాట్లాడక ముందే మేము ఫోన్ లైన్లో ఉన్నాము. తను ఏంటంటే తనకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. అసలు ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యన అటువంటి డౌట్స్ రాకూడదు, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సందర్భాల్లో రాకూడదు. కానీ ఇదేంటంటే ఒక ట్రయాంగిల్ లాగా అయ్యి కౌశిక్ నీకు ముందే తెలిసి ఉండటము, కౌశిక్ సంబంధం ఈ అమ్మాయికి తీసుకురావటము, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా వీళ్ళిద్దరు ప్రయాణం చాలా సాఫీగా స్మూత్గా నడుస్తున్నటువంటి క్రమంలో తను చూడకూడను కొన్ని చూడటము, వినకూడను కొన్ని వినటము, ఇలాంటివి జరిగేటప్పటికి కొన్ని భయంకరమైన ప్రశ్నలు వచ్చి అవి తను డైరెక్ట్గా మిమ్మల్ని అడగలేక మా ద్వారా అడిగించేటటువంటి ప్రయత్నం అనమాట. సార్ ఒక్క నిమిషం, చూడకూడనివే వినకూడనివే అసలు ఏమైందని నాకు అర్థం కావట్లేదు సార్. అదే మీరు మాట్లాడితే మీకు అర్థం అవుతుందండి. అమ్మ ఇప్పుడు ఒకటి చూడకూడదు అంటే కనుక ఫ్రూటీ అనే టాటూ తను చూడాలని అనుకోలేదు, తను చూసింది. అది తనకు కొద్దిగా నాటీగా అనిపించింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ మీకు వచ్చి ఉంటుంది, అది మీకు గుర్తుండుంటుంది. అందులో ఏంటంటే డైరెక్ట్గా మీరే మాట్లాడటం జరిగింది. ఆ ఫోన్ కాల్ కౌశిక్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్లో ఇటువైపు నుంచి ఈ అమ్మాయి మాట్లాడలేదు, ఆటోమేటిక్గా మీరు ఫోన్ కాల్ పెట్టేశారు. మీరు యువతల వైపు కౌశిక్ మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ చాలా ఉండవు మీ దగ్గర, ఇది ఒకటే ఉంటుంది. ఈ రెండింటిని బట్టి తనకు కొన్ని ఆలోచనలు అనుమానాలు వచ్చినాయి. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఈరోజు మేము ఇప్పుడు మాట్లాడేటటువంటి దాంట్లో ఈ అమ్మాయి కంటే కౌశిక్ యొక్క రొటీన్ గురించి బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది మాకు. తప్పైతే క్షమించండి, కానీ అసలు మీ వంతు ఏముందన్నది ఒకసారి చెప్పండి అమ్మా. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇదంతా ఎందుకని నాకు అర్థం కావట్లేదు సార్. నాకు పెళ్ళైపోయింది, తనకే పెళ్ళైపోయింది, ఈ డౌట్స్ అని ఎందుకు వస్తున్నాయి అసలు నాకు అర్థం కావట్లేదు సార్. అదే ఇప్పుడు చెప్పినటువంటి ఆ 3 కారణాలేమో, దానికి మించిన కథ ఏమీ లేదు ఇక్కడ. కౌశిక్ నా ఫ్రెండ్ అని సంగతి తనకు తెలుసు సార్. నేనే వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను, తను నా ఫ్రెండ్, తిను కూడా నా ఫ్రెండే. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనే పెళ్లి చేశాను. అంతవరకు మాకు తెలుసు. నీ ముద్దు పేరేంటమ్మా? సార్ నా ముద్దు పేరు ఫ్రూటీ సార్. ఆ ఫ్రూటీ టాటూ కౌశిక్ చేతి మీద ఎందుకు ఉంది సార్? అది ఫ్రెండ్లీగా పెట్టుకోవచ్చు, దానికి దీనికి అసలు సంబంధం లేదు కదా సార్. ఎంత ఫ్రెండ్షిప్ అన్న టాటూలు వేసేసుకుంటారమ్మా? సరే, అది ఫ్రెండ్షిప్ కే టాటూస్ ఉంటాయి కదా సార్. టాటూకి ఏముంది, ఎలాగైనా వేసుకోవచ్చు. మరి మీ ఇద్దరు టాటూలు వేసుకోలేదే? ఒకరు టాటూ ఒకరు, సౌమ్య టాటూ, సిరి టాటూ, సౌమ్య. సరే ఓకేలే, ఎవరి ఇంట్రెస్ట్ అది అసందర్భంగా అనిపించవచ్చు నా ప్రశ్న నీకు. మరి మొన్న ఫోన్ కాల్ చేసినప్పుడు, సిరి ఫోన్ కాల్ చేసినప్పుడు ఏమేమి విన్నావు సిరి? ఆ మాటల్లో ఏమేమి సౌమ్య ఏ విధంగా సంబోధించింది కౌశిక్ని, ఏం మాట్లాడుకున్నారు నువ్వు చెప్పు సిరి.
ఓకే. నేను ఆ రోజు కాల్ చేశాను. నేనేం మాట్లాడకుండా అట్లనే ఉన్నా సార్. అయితే తను అంటే ఎదుట ఎవరు మాట్లాడుతున్నారో అనేది కూడా తెలియకుండా కౌశిక్‌తో ఏరా నువ్వు ఇంట్లో ఈ రోజు నేను గుర్తుకొచ్చానా? ఎప్పుడు లేనిది ఇవాళ ఎందుకు? నీ ఆవిడ లేదా ఇంట్లో? అది ఏం చేస్తుంది? ఎప్పుడు మెసేజ్‌లు చేసినా రిప్లైనే ఇయ్యవు. మిస్ యూ ఇలాంటి వర్డ్స్ కూడా అన్నారు సార్. ఇవి విన్నా గానీ ఇంకా ఏమనుకోవాలి సార్ నేను? ఇంకా ఫ్రెండ్షిప్ అనుకోమంటా ఎవరికి సౌమ్య? చెప్తారు సార్ ఏం ఇవన్నీ? సౌమ్య ఇంకా ఫ్రెండ్షిప్ అనుకోమంటావా? ఎవరికి చెప్పుకోవాలో తెలియక సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ దాకా వచ్చాను, ఇదే నా చివరి మెయిల్ అయి ఉండొచ్చు అన్నట్లుగా పెట్టింది కళ్యాణ్ గారు మెసేజ్. ఇప్పటికి కూడా మేడం, ఇప్పటికి కూడా మీది ఓన్లీ ఫ్రెండ్షిప్పే, మీ ఇద్దరి మధ్య ఇంకో సంబంధం లేదు అన్నట్టుగానే ఊహించుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం అమ్మా. కానీ ఎక్కడో చోట చిన్న కలత అయితే ఉంది, నాకు చిన్న కలత ఉంది. ఆ కలత భయాన్ని దారి తీస్తుంది. ఒక్కసారి మనసు విప్పి చెప్పేసేయమ్మా. సౌమ్య, నీ ఫ్రెండ్షిప్ ని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని నిజం చెప్పు సౌమ్య. 3 వారాల పాటు తర్జన భర్జన లోనై కాల్ వచ్చేంత వరకు వెయిట్ చేసింది. కౌశిక్ ఫోను, చాట్ మెసేజెస్ మొత్తం అన్ని చెక్ చేస్తే కనుక ఈ రోజు మేము మీతో ఈ విధంగా కూడా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా స్ట్రైట్ టాక్ ఉండేది. కానీ మా దగ్గర పెద్ద ఆధారాలు లేవు కాబట్టి ఇప్పటికీ సాఫ్ట్ గానే మాట్లాడుతున్నాం. సిరి అనుకునేది నిజమా అబద్ధమా? నా మనసులో ఉన్న కలత నిజమా అబద్ధమా? తను బాధపడితే నేను ఉండలేను, నా వల్ల కాదు. ఇప్పటికైనా నేను చెప్తాను సార్. యాక్చువల్లీ నాకు కౌశిక్ కి రిలేషన్ ఉండేది. నేను బీటెక్ చదివేసిన తర్వాత నేను బెంగళూరు ఎంటెక్ చేయడానికి వచ్చేసాను. ఆ టైంలో కౌశిక్ నాకు పరిచయం అయ్యాడు. సో ఆ టైంలో మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము. తర్వాత తను ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ లో లేడు, సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. నేను కూడా కౌశిక్ నీ కోసం వెయిట్ చేస్తాను, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నా. కానీ తను అలా కాదు, నీకు ఇంట్లో తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోవాలి అన్నారని నేను కౌశిక్ మాటతో ఇద్దరం మ్యూచువల్ గా విడిపోయాం సార్. సో నాకైతే ఇంట్లో సంబంధం తీసుకొచ్చారు, మంచి సంబంధం. నాకు పెళ్లి అయిపోయిన తర్వాత కౌశిక్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నేను ఎంత మాట్లాడదామని ట్రై చేసినా తను నాతో మాట్లాడలేదు. సో ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సిరీన్ అయితే ఒకటి ఎంతకాలం రిలేషన్షిప్ అమ్మా మీది? 1.5 year వరకు మేము రిలేషన్షిప్ లో ఉన్నాం సార్. 1.5 year రిలేషన్షిప్ లో సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మ్యూచువల్ గా విడిపోయారమ్మా మీరు అంత ఈజీగా? సార్ ఇద్దరికి ఇష్టం లేదు, మ్యూచువల్ గా విడిపోవడానికి ఇష్టం లేదు. కాకపోతే అక్కడ నాకు పేరెంట్స్ నుంచి పెళ్లి చేసుకోవాలనే ప్రెజర్ వచ్చింది. తను కూడా సెటిల్ అవ్వలేదు ఫైనాన్షియల్ గా. తను చెప్పాడు నేను ఫైనల్ గా సెటిల్ అవ్వలేదు, చేసుకో అన్నారని నేను పెళ్లి చేసుకున్నాను సార్. నా భర్తతో నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు. కాకపోతే నేను నాకున్న దాంట్లో నేను ఉంటున్నా, నేనేం మాట్లాడలేదు. మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి మీ భర్త గారితో మీకున్న డిస్టర్బెన్స్ ఏంటి? సార్ తను ఏమి నా గురించి పట్టించుకోడు సార్. మర్చిపోదాం వదిలేద్దాం అనుకున్న కౌశిక్ మళ్ళీ మనసులోకి వచ్చాడా? అవును సార్. తర్వాత నేను సిరికి కన్విన్స్ చేశాను, సిరి ఇలా మంచి అబ్బాయి, నాకు నువ్వు ఎలాగో తను కూడా అలాగే అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశాను. ఆ తర్వాత తను నాకు ఎదురుగుండా ఉండేసరికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మరి సిరి అనేటటువంటి వ్యక్తి సౌమ్యకి బెస్ట్ ఫ్రెండ్ అని కౌశిక్ తెలిసినప్పుడు కౌశిక్ అనేటటువంటి వ్యక్తి సౌమ్య జీవితంలో కూడా ఇదివరకు ఉండేవాడు అని సిరికి తెలియటంలో న్యాయం ఉందా లేదా? ఎందుకు చెప్పలేదు సిరికి? సార్ నేను చెప్దామని అనుకున్నా, కాకపోతే తను ఎక్కడ బాధపడుతుంది అనే ఒక్క రీజన్. బాధ లేదు ఏం లేదమ్మా. నువ్వు కౌశిక్ కి మెడిసిన్ కింద ఉందాం అనుకున్నావు కానీ సిరి జీవితం గురించి సీరియస్ గా ఆలోచించలేదు. నువ్వేమనుకున్నావు అంటే కళ్ళెదురుగుంటేనే కౌశిక్ ఉంటాడు, డిప్రెషన్ అయినటువంటి కౌశిక్ ఇక్కడ భర్త ఉంటాడు, అక్కడ కౌశిక్ ఉంటాడు, మా కాంటాక్ట్ ఇలా కంటిన్యూ. నేను అలాగే అనుకుంటా. డాక్టర్ గారు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, లేనిది క్రియేట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా నేను అలాగే అనుకుంటా. ఎందుకంటే అక్కడ కౌశిక్ న్యాయం చేసావు కానీ సిరికి న్యాయం చేయలేదు. నువ్వు కామన్ ఫ్రెండ్ మధ్యన కౌశిక్ ఉంటే కనుక అప్పుడప్పుడు అడపదడప మాట్లాడొచ్చు. అదే కౌశిక్ వెళ్ళి ఇంకో ఎక్స్ అనే అమ్మాయిని చేస్తే కనుక వాళ్ళ పిల్లం వచ్చి నేను ఉతుకుతుంది కదా. సో కాబట్టి నువ్వేం చేసావంటే సిరికి అంటగట్టావు. సో నాకేమి ఇక్కడ నువ్వు పెద్ద సిరికి అత్యంత అద్భుతమైనటువంటి సంబంధం తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి ఏదో ప్రాణత్యాగం జీవితాన్ని ఇచ్చేదాను అవ్వలేదు. ఇప్పుడు నిజానికి అయితే కనుక ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసేదాను అయ్యావు నువ్వు. నేను నీ వైపు నేనైతే చాలా కఠినంగానే మాట్లాడతానమ్మా. ఈరోజు నువ్వు నిజం ఒప్పేసుకున్నాను కదా సార్, మీరు ఇంకా అలా ఎందుకు మాట్లాడతారంటే కాదు. ఈరోజు నువ్వు వెళ్ళిన ట్రాక్ తప్పు. నీ మనసులో కౌశిక్ అసలు పూర్తిగా చెరిగిపోయాడా? సిరికి ఇచ్చి పెళ్లి చేసే టైంకి చెరిగాడా లేదా? నేను చేయలేకపోయాను సార్ ఆ పని. ఫినిష్. అది సో ఇక్కడ నువ్వు డబుల్ అడ్వాంటేజ్ తీసుకున్నావు. నీ పెళ్లిలో ఇబ్బందిగా ఉంది, పెద్దలు చేసిన పెళ్లి, అప్పుడు కాదనిలేవు ఇప్పుడు కాదనిలేవు. కానీ కౌశిక్ని కాపాడాలి, కౌశిక్తో నీకుండే ప్రేమను కాపాడాలి. మరి కౌశిక్ ఏమంటాడో ఇందులో? అతను కూడా దీనికి సై అంటే సయ్యా?
సార్ కౌశిక్ ఏమీ ఆ ఉద్దేశం లేదు సార్. నేనే అప్పుడు కౌశిక్ లేదు, ఇప్పుడు? ఉండాలి. ఇప్పుడు ఓ 2 years బట్టి తెగ మాట్లాడుకున్నారు కదా సీక్రెట్ గా. ఇప్పుడు కౌశిక్ లేదంటే మేము ఎలా నమ్మాలి? నీ మీద ఒక ఫీలింగ్. సార్ పెళ్లి కాకముందు తనకు ఉంది సార్. కాకపోతే నా పెళ్లి అయిపోయిన తర్వాత తనకు ఆ ఫీలింగ్స్ లేవు. నాకు దూరంగానే ఉండడానికి ట్రై చేశాడు సార్. ఓన్లీ అక్కడి వరకైనా బతికించాడు. అక్కడైనా కొద్దిగా మానవత్వం ఉందని మేము అనుకోవాలి. నాకు కౌశిక్ నేను ఈ 2 years లో ఎంత ట్రై చేసినా తను నాకు సిరియే కావాలి నాకు అని అన్నాడు. అప్పటికి నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను అన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆ రోజు కాల్ కూడా నాకు తన నుంచి వచ్చిందనే ఇదే కానీ ఎవరు మాట్లాడుతున్నారు ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటి టైంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి పనికి నాకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే నాకు సిరి బాధపడితే చూడలేను, కౌశిక్ బాధపడినా చూడలేను. నేను ఎందుకు చేశాను? ఎందుకంటే నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా హస్బెండ్ నాతో సరిగ్గా ఉండకపోవడం వల్ల నేను ఈ స్టెప్ తీసుకున్నానేమో అని అనిపిస్తుంది సార్. అసలు కౌశిక్ కి ఎటువంటి సంబంధం లేదు సార్ ఇందులో. సౌమ్య నమ్మొచ్చండి? నిజంగా నమ్మొచ్చు మ్యామ్. తర్వాత కూడా మేము కౌశిక్ తో మాట్లాడతాం. కౌశిక్ ని పిలిపించి కూడా మాట్లాడతానమ్మా. కానీ ఇప్పటికైనా నీకు రియలైజేషన్ వచ్చిందా? నువ్వు చేసినటువంటి తప్పు నీ ప్రేమ స్నేహితురాలకి నువ్వు చేయబోవాలి అనుకున్నటువంటి అన్యాయం. ఈరోజు దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఆ కాల్ దొరికింది కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నావు. లేదంటే నువ్వు కౌశిక్ని వెంటబడుతూ అతను బలవంతం చేస్తూ నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రా అని చెప్తూ ఇంకో ఎన్ని సంవత్సరాలు నడిచి ఉండేదో. నా తప్పు నాకు తెలిసింది సార్. సిరి, నీకు సిరి హ్యాపీనెస్ కావాలి, మాకు మీ అందరి హ్యాపీనెస్ కావాలి, ఇన్ఫాక్ట్ నీ హ్యాపీనెస్ కూడా కావాలి. మీ హస్బెండ్తో నీకు ఇబ్బందులు ఉంటాయి కనుక దాన్ని మనం సపరేట్గా మాట్లాడదాం, డీల్ చేద్దాం. కానీ నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పని మీద విస్తరలో అన్ని వడ్డించి తూ అన్నటువంటి విధంగా ఉంటుందమ్మా. సిరికి ఒక మంచి జీవితాన్ని ఇద్దాననే ఉద్దేశంతో ముందుకు వచ్చావు. ఆ అబ్బాయి ఒక పిచ్చోడ్లాగా అవ్వకుండా ముందుకు వచ్చాడు. ఆ అబ్బాయి నిజంగా ఈరోజు ఎస్ అని చెప్పుంటే కనుక నువ్వు పెట్టే ప్రెషర్కి ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా మనందరం? సిరి నిజంగా చచ్చిపోయి ఉండేదిగా. ఆలోచించాలమ్మా, అంతే కదా. ఇప్పుడు కాదు జయ గారు, మాక్సిమమ్ సమాజంలో జరిగేటటువంటి అరాచకాలు కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులకి ప్రధానమైన కారణం ఏంటంటే, నా మ్యారేజ్లో నాకు ఒక డిఫికల్టీ ఉంది, ఇందులోంచి నేను బయటపడాలి, అక్కడ ఎడారిలో ఎండమావులాగా ఏదో కనిపించింది, అక్కడ పరిగెట్టుకుని పోవటం, అక్కడ మళ్ళీ ఇరుక్కోవటం, అక్కడ ఇంకో జీవితాన్ని పాడు చేయటం ఉండదు. ఇక్కడ ఈ ఇమోషన్ నుంచి బయటపడాలి, ఈ వేడి నుంచి బయటపడాలి. ఒక మాట సాయం, ఒక ఆలోచన సాయం, ఒక మంచితనం, ఒక ప్రేమ ఇచ్చే, అది ఏ దిక్కున ఎంతో మోసపూరితంగా వచ్చినా కూడా పర్వాలేదు, అక్కడ పరిగెట్టుకుని పోతారు. ఇక్కడ లక్కీగా కౌశిక్ అటువైపు స్పందించలేదు కాబట్టి సరిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు కౌశిక్. మనం నిజంగా ఎంత కాదనుకున్నా కూడా ఈ రోజు సౌమ్య చెప్పేది అన్ని నిజం అయితే కనుక నిజమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిరి కూడా దాన్ని వౌచ్ చేస్తుంది. సిరి ఏమంటుంది, 2 years బట్టి మాకు ఎటువంటి డిఫరెన్స్ లేదు, మీ ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నట్టు. నిజంగా నిష్క్రమణం లేనటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి ఈ రోజు కౌశిక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ అబ్బాయికి. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ నిమిత్త మాత్రమే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండ్ జయ కేవలం ఒక గైడెన్స్ ఇచ్చి ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఒక దారి చూపెట్టినటువంటి వాళ్ళమే. కానీ వాస్తవానికి నిన్ను నమ్మి మీ పాత స్నేహాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను క్షమించేటటువంటి వ్యక్తి ఒక నమ్మకంగా కౌశిక్తో మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి అనే నమ్మకాన్ని తనలో నింపవలసినటువంటి వ్యక్తి సౌమ్య నువ్వు. సిరి అదే విధంగా ఈ సౌమ్య చెప్పేటటువంటి మాటలను ఎంతవరకు నమ్ముతున్నావు అనేది మీరిద్దరూ మాట్లాడుకున్నాం. అది మీ ఇద్దరే ఇంపార్టెంట్ ఈ కంక్లూజన్కి. సిరి ప్లీజ్. అస్సలు అనుకోలేదు సౌమ్య నువ్వు అసలు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఎంతగా చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ కంటే అంత ఎక్కువ కదా నేను చూసుకున్నాను. చాలా అలాంటిది నువ్వు ఎట్లా ఇలా చేయాలనిపిస్తుంది? ఒక ఫ్రెండ్ కి ఇట్లా ఎవరైనా చేస్తారా? ఏం చేశానని పెళ్లి చేసినట్టే చేసి ఇట్లా చేయడం ఏమన్నా బాగుందా? ఇంకా ఇంకెవరిని నమ్మాలి నేను చెప్పు. సరే సారీ, మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాము. ఎంత అసలు ఎట్లా నేను యాక్సెప్ట్ చేయాలి చెప్పు. నేను ఎలా మొహం ఎట్లా మాట్లాడగలుగుతా? నేను అంత సందులో నేను ఎలా ఉండగలుగుతా చెప్పు. అమ్మ సిరి, ఇప్పుడు ఒకటి నువ్వు సౌమ్య నిన్ను బతిమాలుతుంది. ఈరోజు సౌమ్య ముందుకు వచ్చి ఇలా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. నా పాత ప్రేమ పదిలంగానే ఉండాలి, దాన్ని కాపాడుకుంటానని మాట్లాడేటటువంటి ఆడవాళ్ళు అబ్బాయిలు చాలామంది ఉన్నారు. అలా కాకుండా అమ్మాయి రియలైజ్ అయింది. దయచేసి సిరి నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను ఏదో ఆ ప్రేమను అలా కంటిన్యూ చేయటమో కానీ లేదంటే నిన్ను మోసపూరితంగా నిన్ను ముంచేయాలనే ఉద్దేశంతో కాదు. తన ఫ్యామిలీలో ఉండేటటువంటి టెన్షన్స్ వల్ల తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ కౌశిక్తో ఒక కాంటాక్ట్ పెట్టుకుంది. అది కూడా నీతో సంబంధం లేకుండా
పెట్టుకోవాలని అనుకుంది, అది తన ప్రధానంగా చేసినటువంటి తప్పు. అలా కాకుండా ఒక ప్రాణ స్నేహితురాలు అలాగే ఒక ప్రాణ స్నేహితుడిగా తన మ్యారేజ్లో ఉండేటటువంటి సమస్యని మీ ఇద్దరు ముందు తీసుకొచ్చి ఉంటే కనుక విషయం ఇంకో విధంగా ఉండేది. కానీ ఆ అమ్మాయి వచ్చినటువంటి రూట్ రాంగ్ అయినా కూడా ఈరోజు రియలైజ్ అయ్యి మళ్ళీ నీ యొక్క మ్యారేజ్ని నీకు అప్పచెప్తుంది, నీ జీవితాన్ని నీకు అప్పచెప్తుంది. ఇక్కడ కౌశిక్ అందరికంటే పెద్ద హీరో కాబట్టి ఆ అమ్మాయి చెప్పేటటువంటి రిక్వెస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయవలసిందిగా నా విన్నపం అమ్మ సిరి, ప్లీజ్. ఏదో తెలిసి తెలియక తప్పు చేశా, నన్ను క్షమించు సిరి. ఎట్లా నమ్మాలి నేను మళ్ళీ నిన్ను? నమ్మకూడదు అని చెప్పి ఒక పెద్ద బండ గీత గీసేస్తే ఇంకా అక్కడితో నమ్మకం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. కౌశిక్ ఎంత మంచివాడో అని చెప్పింది కాబట్టి సౌమ్య నీవు ఒక ప్రాణ స్నేహితురాలు కాస్త గాడి తప్పింది. కౌశిక్ అనేటటువంటి వ్యక్తి మొదటి నుంచి ఇప్పటి వరకు నిజాయితీగానే ఉన్నాడు. ఎవరు పంచప్రాణాలుగా ప్రేమించినటువంటి అమ్మాయి మళ్ళీ తన జీవితంలోకి వచ్చినా కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది ఎత్తికలు కాదు సౌమ్య, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, సిరిని నేను నిజాయితీగా పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయిని మోసం చేయలేదు అని కంటిన్యూ చేస్తాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కౌశిక్ గురించి నువ్వు ఇది నమ్మాలి. కౌశిక్ని నమ్మి మళ్ళీ నువ్వు జీవితంతో ప్రయాణం చేయాలంటే ఈ మాటలు నువ్వు నమ్మాలి, ముందుకెళ్ళాలి. సిరి నాతో ఫ్రెండ్షిప్ లో ఉండకపోయినా పర్లేదమ్మా, కానీ కౌశిక్ చాలా మంచివాడు. నీ హ్యాపీనెస్, కౌశిక్ హ్యాపీనెస్ నాకు ఎప్పుడూ కావాలి. నిజంగా సిరి, ఇది మాత్రం చెప్తుంది, అర్థం చేసుకో. నాకు ఇప్పుడు అందరు బాగుండాలనే ఉంటుంది, కానీ నువ్వు ఇలా చేసేసరికి అస్సలు ఇప్పుడు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పోనీలే సిరి, తను తప్పు తెలుసుకుంది కాబట్టి నువ్వు కూడా కాస్త ఎక్స్క్యూజ్ ఇవ్వు, పోనీ కొంత టైం తీసుకో. నీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఇంకా ఉంటే కనుక నువ్వు కౌశిక్ తర్వాత సౌమ్య ముగ్గురు కూడా నా దగ్గరికి ఒకసారి రండి. ఇదంతా పెద్దగా బాధపడవలసినటువంటి అంశం కాదు. ఇంకా ఏదైనా జరిగి ఉండేదేమో, మన అదృష్టం బాగుండి భగవంతుడి దయ వల్ల ఇది ఇక్కడ అయిపోయింది. ఒక్క అంశం ఏంటంటే కంప్లీట్గా ఈ ఇష్యూ ఒక రెజల్యూషన్, ఒక కొలిక్కి వచ్చేంత వరకు దయచేసి సౌమ్య వీళ్ళిద్దరి జీవితం నుంచి దూరంగా ఉండమ్మా. సార్ నేను సిరి వస్తాం కానీ కౌశిక్ అస్సలు రానివ్వదు సార్. కావాలంటే నేను సిరి వస్తాం, మాకు మేము ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకుంటాం. నేను చేసిన తప్పు కౌశిక్ రాకూడదు సార్. రైట్, అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఆ తెల్లటి కాగితం లాగే ఉండాలి, కౌశిక్ ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, మా తప్పుకు అతను బాధ్యత వహించకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది సిరి వరకు వచ్చిందని తెలిస్తే కనుక కౌశిక్ సిరితో ఇది వరకు ఉండేటటువంటి విధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి సార్. ఓకే సిరి, ఆల్ ఈజ్ వెల్ అమ్మా. సిరి ప్లీజ్ బీ పాజిటివ్. ఓకే సిరి, ఇట్ ఈస్ పాజిటివ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా కన్విన్స్డ్గా ఉన్నాను. ఇక్కడ మనం అనుకున్నంత భయంకరమైన సిచ్యువేషన్ దేవుడి దయ వల్ల జరగలేదు. కాబట్టి మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఆ నమ్మకం రావాలంటే ఒకసారి మీ ఇద్దరు నా దగ్గరికి రండి, మాట్లాడుకుందాం, కౌశిక్ని దూరం పెడదాం ఇందులోంచి. ఓకేనమ్మా? రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ బోత్. కౌశిక్ యొక్క నిబద్ధత, ఆలోచన, వ్యక్తిత్వము, అతను నిజంగా ఈజ్ ఎ రియల్లీ ఎ మ్యాన్. ఐ రియల్లీ వాంట్ టు మీట్ హిమ్, కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి. రైట్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే జగన్, థ్యాంక్ యూ.